హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ టు లైఫ్ ఎట్ ఫామ్ హౌస్. నేను చిక్కుడు కాలు తెప్పకపోతే ఇగో నీవని కాదు తెప్ప అత్మాన వంకాయలేనా అంటారు మళ్ళీ. మా కుమార్ వేసాడండి ఇక్కడ వెంచర్లోను, ఖాళీగా ఉంటుందని చెప్పేసి కుమారు దోసకాయ, వంకాయ, టమాటా, పచ్చిమిర్చి అన్నీ వేసాడండి. చాలా బాగా వచ్చినాయి. ఇగో కాయలు అయితే చాలా ఉన్నాయి. ఇక మాకు ఇంట్లో వరకు కోసుకెళ్తున్నాం. ఇంకా చిక్కుడుకాయ ఆర్గానిక్ అండి, ఆర్గానిక్. చీకటి అయిపోయిందండి, వద్దామనుకున్నా. ఇందాక ఎండగా ఉందని రాలేదు, చీకటి అయిపోయింది. ఇప్పుడు వెంటనే చెప్పులు చాలా వచ్చినాయండి చిక్కుడుకాయలు. చాలు కదా, చాలా ఉన్నాయండి. ఇంకా చాలా అండి, మనకి కావాల్సినన్ని తీసుకున్నాం. చాలు. టమాటాలు అయితే భలే ఉన్నాయండి. వంకాయ, టమాటా, చిక్కుడుకాయ, దోసకాయ భలే ఉన్నాయి. వెళ్తున్నామండి మా ఫామ్ హౌస్కి. రామన్నా నాకు తోడు రామా. టమాటా, చిక్కుడుకాయ, దోసకాయ, వంకాయ అన్నీ కోసుకున్నాం. ఇంకా నాకు ఇంకా అన్నీ కోసుకెళ్ళడానికి టైం లేదండి, చీకటి అయిపోయింది. నా వరకు కోసుకున్నా, ఇస్తా మా ఫ్రెండ్స్కి కొన్ని ఇస్తా. అక్కడ ఉంది మా ఫామ్ హౌస్. క్యాబేజీలు రాకపోతే కనుక అట్లనే టమాటా, వంకాయ, పచ్చిమిర్చి. కరెంట్ పోయిందండి. ఇప్పుడు కరెంట్ తీసాడు, 6 గంటలకు కరెంట్ తీసాడు. అయితే నైట్ వచ్చేసి 10:30, 11 గంటలకు ఇస్తున్నాడు. అంటే 6 నుంచి 10 గంటల దాకా 11 గంటలకు ఇస్తున్నాడు. 6, 11 దాకా ఉంచుతున్నాడండి. మనకి ఇన్వర్టర్ మీద నడుస్తున్నాయండి. చుట్టూ లైట్లు ఉంటాయండి. మామూలుగా అయితే కరెంట్ ఉంటే చుట్టూ లైట్లు అండి. అసలు ఇక్కడ మనం ఇక్కడ జంగల్లో ఉన్నాము, ఏదో ప్లేస్ లో ఉన్నాము అన్నట్టు అస్సలు అనిపిదండి. ఇప్పుడు మేము ఉన్నామంటే ఎదుగో లైట్ ఉంటుంది కదండి, ఇలాగ ఉంటది, బాగుంటది అన్నమాట. భయం అనేది అయితే అనిపించదు కూడాను. చుట్టూ లైట్లు ఉన్నాయండి, కరెంట్ ఉంటాయి, అన్నీ వెలుగుతాయి. మీకు ఈసారి కరెంట్ ఉన్నప్పుడు మేమున్న ఈ మధ్యలో తీస్తున్నాడండి. అలాగ 6 గంటలకు తీసి 11 గంటలకు ఇస్తున్నాడు. అంతకు ముందు ఏదో 1-2 గంటలు తీసేవాడు. ఈ మధ్యలో బాగా ఎక్కువ తీస్తున్నాడు. మళ్ళీ అది ఎందుకో తెలీదు. గట్టిగా ఈసారి అడగాలండి వాళ్ళని, వెళ్ళి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అడగాలి. చూద్దామండి. అందుకేనండి ఇది ఇలా ఉంది చూడండి. సిట్అవుట్ దగ్గర కూడా లైటింగ్ పెట్టించామండి. లైట్లు ఉంటాయి మంచిగా. మనం ఏది ఇక్కడ ఏర్పాటు చేసిన స్టేజ్ లాగా మంచిగా బాగుంటుందండి. అక్కడ కూడా లైట్లు ఉంటాయి అన్నమాట. మీకు మళ్ళీ మేము వచ్చే వారం వస్తే నైట్ చూపిద్దామంటే ఈ మధ్యలో కరెంట్ ఉంచుతలేదండి. అందుకని మీకు అన్ని చూపించలేకపోతున్నానండి. ఉంటున్నాము కానీ ఆ లైట్లు ఏమైతుందంటే కరెంట్ 6 గంటలకు తీసేయడం వల్ల లైట్లే మనము ఎండాకాలం కదండి, పొద్దు ఎక్కువ ఉంటుంది.
ఆ లైట్లు వేద్దామంటే ఆ లైట్లు కనిపించవు, ఆ పొద్దులో లైట్లు కనిపించవు. సరే లైట్లే చూపిద్దామంటే కరెంట్ తీసేస్తున్నాడు. ఇన్వర్టర్ మీద అన్నీ ఎలగవు కదండి, అందుకని అనమాట. ఈసారి కంపల్సరీ తప్పకుండా 11 గంటలకి కరెంట్ వస్తే కనుక ఖచ్చితంగా లైట్లు వేసి ఒక చిన్న వీడియో చేస్తానండి, చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది, మీకు ఒక ఐడియా ఉంటుంది. ఇవి మా ఫామ్ హౌస్ కాకపోయినానండి, మా వెంచర్లో వచ్చిన ఆర్గానిక్ అండి. ఇవి వంకాయ, చిక్కుడుకాయ, దోసకాయ, ములక్కాడ, కరివేపాకు, టమాటా అన్నమాట. ఇవి మన దగ్గర మన ఫామ్ హౌస్ దగ్గర కాకపోయినా పక్కన కుమారు ఉన్నాడు కదండి, మా కుమారు వెంచర్లో వేసాడు, ఖాళీగా ఉంటుంది కదా ప్లేసు అన్నట్టు కాయగూరలు వేసాడంట. ఎన్ని కాయలు వచ్చినాయండి, అవి ఆవులకి తినిపించడం, వచ్చిన వాళ్ళకి ఇవ్వడం సరిపోతుంది. చాలా ఉన్నది పంట అయితేని, కాకపోతే తీసుకొచ్చే అంత టైం మాకు లేదు, అందుకని మేము ఏం చేయలేకపోతున్నాము. మా అమ్మాయి పాపం బెంగళూరు నుంచి వచ్చింది, ఆ అమ్మాయికి మేము ఇప్పుడు అన్ని చక్కబెట్టి పంపించాలి. ఇక్కడ వచ్చాము, లేట్ అయిపోయింది, అందుకే త్వరగా వెళ్ళి ఈరోజు ఆదివారం నైట్కి వెళ్ళిపోతుంది అమ్మాయి. ఆమెకు అన్ని చక్కబెట్టి పంపించాలి కాబట్టి మన చెప్పాను కదండి, మురుకులు, లడ్డూలు, కొంచెం స్నాక్స్, పచ్చళ్ళు 2 రకాలు అడిగింది, చికెన్, గోంగూర ఏవో కావాలని. అన్నీ ప్యూరు అమ్మ చేతి వంట అన్నట్టు వండి ఆమెకి అన్నీ రెడీ చేసి పెట్టాను, ప్యాకింగ్ చేసి పెట్టాను. అవి ఆమెకి ఇచ్చి ఆమెను సాగనంపిన తర్వాత వచ్చేవారు వీలైతే వచ్చి టమాటాలు ఎక్కువ కోసుకుని తీసుకొచ్చి పిల్లలకి, అనాథ పిల్లలకి అప్పుడు ఇచ్చేసామండి. మాదంతా అలాగే అనాథ పిల్లలకి ఇచ్చాము. ఇప్పుడు కూడా వీలైతే అలా కోసుకొచ్చి వచ్చే వారం దాకా వాళ్ళు ఉంచితే కనుక తీసేస్తాం మేడం అంటున్నారు. చూడాలి, చాలా పంట అయితే ఉన్నది. తీసుకొచ్చి అనాథ పిల్లలకి ఇవ్వటమో లేకపోతే పక్కన ఫ్రెండ్స్ ఎవరుంటే వాళ్ళకి ఆర్గానిక్ ఇవ్వటం చేస్తానండి తప్పకుండా, నాకు వీలైతే వచ్చే వారం తప్పకుండా. ఇదండి చూడండి పంట చాలా ఉన్నాయండి. కోసుకెళ్ళండి మేడం, ఎక్కడ కోసుకెళ్ళాలి, టైం సరిపోతలేదు. చాలా ఉన్నాయి, నాకు సరిపోతాయి అమ్మ నా వాళ్ళు కాదని. పాప వాళ్ళకి కూడా చీకటి అయిపోయింది, వెళ్ళిపోయారు రాత్రి. సరేనా, బాయ్ చెప్పు. బాయ్ అండి అందరికి. మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాము. అయ్యా పడిపోయావా మున్నా? అయ్యయ్యో సేమ్ పాపి సేమ్. ఆట వచ్చేసింది మున్నాక ఆట. మళ్ళీ వచ్చే వారం దాకా అలాగే ఉండమ్మా, ఎక్కడికి వెళ్ళకో, తుప్పల్లోకి గట్ట వెళ్ళొద్దమ్మా, పాములు గట్ట కరుస్తాయి. అది వీడు ఊర్లోకి వెళ్ళడండి, ఊర్లోకి వెళ్ళి అన్నిటితో పాటు తిరగడు. వీడు సపరేట్గా అక్కడ షెడ్ ఉంటుంది, ఆ షెడ్ కాడే ఉంటాడు. పెడితే మేము, లేకపోతే ఆ షెడ్ కాడ ఉండేవాళ్ళు కుమారు తీసుకొచ్చి ఆ షెడ్ కాడ ఉంటే తీసుకొచ్చి ఫుడ్ పెడతా ఉంటాడు, అంతేనండి. బయటకు వెళ్ళి తిని వేరే డాగ్స్తో ఉండడండి వీడు, బయట డాగ్స్తో అస్సలు ఉండడు. వీడు సపరేట్గా ఉంటాడు ఆ షెడ్ కాడ. టైగర్ టైగర్ అలాగే ముళ్ళంతా జాది గడ్లు అంతా దొల్లేస్తున్నావు రా బాబు, పాపం. ఈ సెట్ దగ్గరే ఉంటాడండి మొన్న. వీడి ప్లేస్ ఇదే, వీడిల్లు ఇదే. మా అక్కడి నుంచి మేము వచ్చినప్పుడు మా దగ్గర ఉంటాడు, తర్వాత వచ్చేసి ఇక్కడే ఉంటాడు. ఇక్కడ అన్నీ ఉంటాయిలేండి, వాటర్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఇక్కడ ఉంటారు, ఇక్కడ కుమారాళ్ళు వస్తారన్నమాట. తిని తాగి మంచిగా ఉండు, సరేనా? మళ్ళీ తర్వాత వస్తాం. విషయం లేదా కంట్లో. కూరగాయలు చూపిస్తారండి పంట. పేడ తీసుకెళ్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, కుదురుతుంది. ఇక్కడే ఉంది కదా ఎరువు, కుమార్ని మన దగ్గర వేసేయమంటే వేస్తే బాగుంటుంది కదా. అటు రావాలంటే లేట్ అవుతుందండి, గోడ దూకేస్తున్నా చూడండి. ఇదిగోండి రాత్ర తీసుకెళ్ళాం కదా కూరగాయలు. ఇదిగో టమాటాలు అయితే చాలా ఉన్నాయండి, టమాటాలు, వంకాయ, పచ్చిమిర్చి, చిక్కుడుకాయ, దోసకాయలు 2 కాయలు తీసుకుందాం ఉండండి. సొరకాయ సాంబార్ చేసుకుందామండి. ములక్కాడ, దోసకాయ, వంకాయ, సొరకాయ అన్నీ వచ్చేసినాయి మనకి సాంబార్. మీరేమన్నా
చూస్తున్నారా, ఈయన హెల్ప్ చేస్తలేదు. నువ్వు ఎట్టేస్తామన్నా, ఎట్టేస్తావుగా? అయ్యో నేను ఎలా రాను అన్నట్టు రామారి ఎటు వచ్చాడండి వీడు? అంత తిరిగి వచ్చాడు. అయ్యో అండ్ తీసుకురండి, భయపడుతున్నాడు. ఆడు తెలిసాడికి వస్తాడు. రామున్నా వాడు నేను ఇరుక్కుపోయానమ్మా అన్నట్టు ఏడు చేస్తున్నాడు. రామున్నా మరి సిటీకి వచ్చేస్తావా? సిటీకి తీసుకెళ్ళలేదా? పంట పొలాలు మూన తిరిగినాయి, ఎంత గ్రీన్ గా పచ్చగా ఉన్నాయి చూడండి. అటు వచ్చేసి గులాబీ తోటలు ఉన్నాయండి. ఏమండి ఇది వేయించుకుంటే మంచిదండి, చాలా మంచిగా పౌడర్ కింద చేశారు. చాలా ఇదిగోండి, ఇది మన మన మొక్కలకి ఎరువండి, బాగుంటది. ఇదిగో చూడండి, ఇక్కడే దగ్గరగానే వేయిస్తామండి తప్పకుండా. జొన్న చేనండి, జొన్నలు ఇవిగో చూడండి. ఇక్కడ అందరూ జొన్న రొట్టెలే తింటారండి. వీళ్ళు తండా మొత్తం అంతా జొన్న రొట్టెలు తింటారండి ఎక్కువ. వాళ్ళకి ఎంత ఇష్టమో జొన్న రొట్టెలతోనే. హెల్దీ ఫుడ్ కదండి ఎంతైనాను. చూడండి అన్ని పొలాలండి, పొలాలు, పువ్వుల తోటలు, ఆకుకూరలు, కాయగూరలు అన్నీనండి. వచ్చేయండి, వద్దు. ఈయన ఏదో చేలో అలవాట వెళ్ళిపోతున్నారు జొన్న చేల్లోకి. ఏం అలవాటు పోలేదు మా వాడికి, జొన్న చేల్లో దూరిపోతున్నారు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. జనసేన లోపలికి వెళ్ళిపోతున్నారండి. అలవాట్లో పొరపాటు కింద దూరిపోతున్నారు జొన్నసేలు. చూసారా? మీరే చెప్పండి. ఆయన పాములు ఉంటాయి వద్దంటే వెళ్ళిపోతున్నారు లోపలికి. మరి రండి, ఇంకా ఇక్కడికి వస్తే అసలు ఇక్కడే ఇలాగా తిరగాలి, తోటలంటా ఉండాలనిపిస్తుందండి. ఎంత బాగుంటాయో. ఒకసారి వచ్చి ఒక వారం రోజులు ఉండిపోవాలండి ఖచ్చితంగా. పిల్లలకి హాలిడేస్ ఇస్తారు కదండి, అప్పుడు ఒక వారం రోజులు ఉండిపోవాలి. ఇక్కడ వచ్చేసి గులాబీ తోటలండి. అటు పచ్చని పొలాలు, పూల తోటలు. రోజా పువ్వా. ఎంత బాగుందో చూడండి. బృందావనమని అందరికీ బాగుందో తోట. బృందావనం అండి. మనమేమో సిటీలో కొనుక్కోవడానికి పరిగెడతాం. ఇక్కడ ఎండిపోయి రాలిపోయినా ఎవరు కోసుకోవడానికి రెడీగా లేరు. ఇంకా ఆంటీ వచ్చేటప్పుడు